శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 30 జూన్ నుండి 6 జూలై వరకు చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూసే ముందు జన్మరాశిలో వచ్చేటప్పుడు కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారాన్ని మనం ఎక్కువగా ఎదురు చూడవచ్చు. అవకాశాలు అందిపుచ్చుకోవటానికి వచ్చినట్టుగా దగ్గరికి రావటం, మరి దూరం అవటం అనేది జరుగుతుంది. ఈ వారం స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి తృతీయంలో రవి శుక్రుడు ఆదిశత్రువైనటువంటి రవికి శుక్రుడికి ఆదిశత్రుత్వం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి తృతీయంలో ఉన్నటువంటి రవి యోగకారకుడే, కానీ ఎప్పుడైతే శుక్రుడితో కలుస్తాడో అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వదు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో స్పెక్యులేషన్స్ ట్రాన్సాక్షన్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. మనీని డబ్బుని మీరు వేరే స్త్రీతో కానీ వేరే వాళ్ళని నమ్మి ముందుగా వెచ్చించాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికమైనటువంటి ఖర్చు కూడా చూపిస్తుంది అనమాట. సంపాదన ఎంత ఉంటుందో దాని తగినటువంటి ఖర్చు ఉండే విధంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జన్మరాశిలో కుజగ్రహ సంచారం తృతీయంలో రవి శుక్రుడు కలిసినటువంటి కలయిక అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో ఎవరో మీకు అండగా నిలుస్తారు అని చెప్పి మీరు ఎదుటి వారిని దూషించడం కానీ ఆ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మీకు ధైర్యాన్ని ఎక్కువగా చూపించదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. సంతాన సంబంధితమైన విషయాలు సానుకూలపడటానికి అవకాశం అనేది గోచరిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ధన సంబంధితమైన వ్యవహారాలు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. కాబట్టి కొద్ది కష్టపడి చదవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు అనేది ఈ యొక్క వారం చాలా ముఖ్యం. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు రవి యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపాన్ని జపిస్తున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. వృషభ రాశి వారికి వ్యయ స్థానాల్లో వచ్చినప్పటికీ కుజుడు, ధనస్థానాల్లో రవి మరియు అదేవిధంగా శుక్రుడు ఉన్నాడు. రవి శుక్రుడు ధనస్థానాల్లో కలిసినప్పుడు అధికమైనటువంటి ఖర్చు గోచరిస్తున్నది. వ్యయ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కూడా అధికమైనటువంటి ఖర్చు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ మరి అదేవిధంగా భార్యాభర్తల మధ్య కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాట్లాడుకోవాలి. ఒక్కొక్కరు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకమైనటువంటి ఫలితాలు. రాజకీయ పరంగా ఎదగాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని సఫలీకృతంగా జరుగుతాయి. ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుజుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇది అధికమైనటువంటి ఖర్చుకు దారితీసే విధంగా ఉంటుంది. వచ్చే రూపాయిన్నర ఖర్చు కనపడుతూ ఉంటుంది అన్నమాట ప్రతిసారి. వ్యాపార ప్రయత్నాల్లో మరియు అదేవిధంగా వ్యాపారం చేసేటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అంత సానుకూలపడే విధంగా లేదు ఈ యొక్క వారం. మీరు చేసుకోవాల్సినటువంటి ఫలితాలుగా ప్రయత్నాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికీ సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అనేది ముఖ్యం. తదుపరి మిథున రాశి వారికి ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే వ్యయ స్థానాల్లోకి వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి మేషంలో కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తుంటాడో అది అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఇస్తూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చును, అదేవిధంగా ఆరోగ్యంలో అధికమైనటువంటి వేడిని సృష్టించగలుగుతాడు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో పరిచయాలు ఏర్పడి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా స్త్రీలతో వివాదాలు అనేవి కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే
వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తలు అనేది ముఖ్యం. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు ఈ యొక్క వారం. కాకపోతే ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి అవకాశాలు అంటే ఉద్యోగపరంగా మరి అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావడానికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. కానీ వచ్చినటువంటి ప్రమోషన్స్లో కానీ ఇంక్రిమెంట్స్లో కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది ఎదురుగా కనపడుతూ ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మిథున రాశి వారికి. మిథున రాశి వారు ముఖ్యంగా చెప్పే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా సమయం పట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే అంత సానుకూలంగా లేదన్నమాట. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. సో మరి అదేవిధంగా జన్మరాశిలో రవి, చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి అధికమైనటువంటి వేడితో పాటు అధికమైనటువంటి ధనక్షయాన్ని కూడా కలిగిస్తుంటాడు. కాబట్టి వీరు ముఖ్యంగా చేసుకోవాల్సిన వాటిలో మొదటిది వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత రీత్యా వీరు సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా కేతుగ్రహ అనుకూలత కోసం, ఎందుకంటే నిత్యం డ్రైవింగ్ చేసేటువంటి వారు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదివినట్లయితే డ్రైవింగ్ చేసే ముందు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారంలో అధికమైనటువంటి వ్యయం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఏదో ఒక ఆటంకం అనేది గోచరిస్తున్నది. ఎదగాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ఆటంకం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాజ్యస్థానాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు, వ్యయ స్థానంలో వచ్చినప్పటికీ రవి, తృతీయంలో కేతువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అష్టమంలో శని. అష్టమంలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి కొద్దిగా ఎక్కువగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, దంపతుల మధ్య ఐక్యత అనేది కొంచెం కొలబడటం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. కానీ మీకు కేతువు యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. తృతీయంలో కేతువు ఉన్నప్పుడు ధైర్యం అనేది ఉంటుంది. ఏ విషయాన్నైనా ఎదుర్కోగలుగుతాను అనే ఒక ధైర్యాన్ని కేతువు ఇవ్వగలుగుతాడు. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ధనక్షయం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ధనక్షయము అంటే ఖర్చు ఎక్కువ, అధికమైనటువంటి ఖర్చు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలించకపోయినప్పటికీ లాభస్థానంలోకి వచ్చినటువంటి గురువు యోగకారకుడు అనమాట. మంచి స్నేహితులు అనే తోడ్పాటు అనేది రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త స్నేహితులు అనేది వీరికి యాడ్ ఆన్ అవుతారు అనమాట. అంటే తెలిసిన వారు కూడా దూరంగా జరిగినటువంటి వారు కూడా దగ్గరికి చేరడం అది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. అంటే పోయేవాళ్ళు ఎలా పోయారు, మంచి వాళ్ళు అనేవాళ్ళు మిగిలారు అన్నట్లుగా ఉంటుంది. అది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి వస్తుంది. ధన సంబంధితమైన వ్యవహారాలు కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. ఖర్చు కన్నా కొంచెం 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను అనే నమ్మకం అనేది, ఆ ధైర్యాన్ని మీకు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. రాశివారు బిజినెస్ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మళ్ళీ రీగెయిన్ అవడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అష్టమంలో ఉన్నటువంటి శని ఎఫెక్ట్ వల్ల కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ధనస్థానాన్ని చూస్తుంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ఉంటుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది గమనిద్దాం. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. మరియు సన్మానాల విషయాల్లో కానీ, ప్రమోషన్స్ విషయాల్లో కానీ ఒక అడుగు ముందుకు ఉండగలుగుతారు. సప్తమంలో ఉన్నటువంటి శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు, ఇవి కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలత అనేది ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొత్త అవకాశాలను కలిగించే విధంగా ఉంటుంది. ఈ యొక్క వారం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నించగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే మాట అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి తెలుసుకోండి. ధనస్థానాల్లో ఉన్నటువంటి కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టంలో ఉన్నటువంటి రాహు కూడా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలతో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుకేతువులిద్దరికి, రాహుకి దుర్గాదేవిని, కేతువు కోసం వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చినప్పటికీ కేతువు, సప్తమంలో రాహువు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి తప్పవు. మరి వాటితో పాటు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో కూడా ఉన్నాడు. ఇక రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే శని అత్యంత అనుకూలమైనటువంటి ఫలితంలో ఉన్నాడు. శత్రు సంబంధితమైన విషయాల్లో శత్రువుల మీద ఒక విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఒక పైచేయి మీదేగా ఉంటుంది అన్నమాట. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది. మరి ధన సంబంధితమైన విషయాల్లో, ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో కూడా ముందు ఉండగలుగుతారు. దానికి రవి యొక్క అనుకూలత అనేది ఉంటుంది. విద్యార్థులు కూడా ఎవరైతే పోటీ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రాజకీయ రంగ ప్రముఖులకు కూడా ఒక మంచి పొజిషన్ రావడం, సంఘంలో గౌరవము, గుర్తింపు పొందడానికి రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. మరియు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కూడా సానుకూలపడడం అనేది జరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు మరియు అదేవిధంగా మిగతా వారు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దానికి రీత్యా వచ్చేటప్పటికి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం కూడా కుజుడికి కుజగ్రహ ఆరాధన, వాటితో పాటు మీరు చేయాల్సింది వచ్చేటప్పటికి రాహుగ్రహ జపం చేసుకున్నట్లయితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారు మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి శని అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాహుకేతువులు ఇద్దరు బలమైనటువంటి స్థానంలో ఉన్నారు. గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. ఏప్రిల్ నుంచి గురువు అష్టమంలోకి మారినందువల్ల సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. దీనివల్ల వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, అధికమైనటువంటి ఖర్చు, మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో పొరపాత్యాలు అన్ని గొడవలు జరగడం అనేది జరుగుతుంది. రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం అనేది ధనక్షయకారకంగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఏదో విధంగా. మరియు తండ్రి గారితో చిన్న చిన్న పొరపత్యాలు, తండ్రి గారి తరపు బంధువులతో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యోగకారకుడు, దైవ చింతనని కలిగిస్తుంటాడు, పారమార్థిక చింతన కలిగించే విధంగా ఉంటాడు. రాహు కూడా వచ్చినప్పటికీ రాజకీయ పరంగా మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో కానీ లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. విద్యార్థులకి కొద్దిగా గడ్డు కాలంగానే చెప్పచ్చు. విద్యార్థులు కష్టపడి చదవగలగాలి. సో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా రవి యొక్క అనుకూలతను పెంచుకోవడం కోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం పాత్రలో అవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపించట్లేదు. సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. తదుపరి రాశి వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది సప్తమంలో గురుగ్రహ సంచారం జరగడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. షష్టమంలో కుజుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. రాశి వారికి అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది ప్రతిబంధకంగా మారేది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం. చతుర్థంలో వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహ సంచారం సప్తమంలో జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యంలో రికవరీ అనేది ఉంటుంది. మరి అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి
ఫలితాలు ఈ రాశి వారికి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఏదో విషయంలో తేడా కొడుతుంది అన్నట్లుగా ఏదో ఒక విషయంలో అడ్డంకి, అంటే అంతా బాగా ముందుకు జరుగుతున్నప్పటికీ కూడా వీరికి ఏదో ఒక అడ్డంకి తగులుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం శని యొక్క అనుకూలత లేకపోవడం, అష్టమంలో రవి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే రాజకీయ అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. షష్టమంలో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది ప్రతికూలమైనటువంటి ఫలితం కాకుండా అనుకూలంగానే చెప్పవచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఉన్నది అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ముఖ్యంగా వీరు వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయటం అనేది ముఖ్యం. శనిగ్రహ మంత్ర జపం వాటితో పాటు ఈ రాశి వారు అష్టమంలో ఉన్నటువంటి రవికి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే రాజస్థానంలో ఉన్నటువంటి కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తున్నాడు. మరి అదేవిధంగా కొంచెం ప్రతికూలంగా మారినప్పటికీ గ్రహస్థితి మనం గమనించినట్లయితే సప్తమంలో రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది. దానివల్ల ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ప్రతిబంధకంగా ఉంటుంది. భార్యాభర్తలతో మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ధనక్షయకారకంగా కూడా మారుతుంటుంది. డబ్బు అధికంగా ఖర్చు అవ్వడం. ఈ రాశి వారికి పంచమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అది కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. శని యొక్క అనుకూలత అనేది రాశి వారికి బాగా కలిసి వస్తుంది. జనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. మరి అదేవిధంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది, ఆయుష్ని ఇవ్వగలుగుతుంది, ఆరోగ్యంలో కొంచెం స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ రాశి వారికి అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ప్రతిబంధకంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ మరి అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో కానీ ఎక్కువ సమయం పట్టే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని పొందడం అనేది జరగదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. రాశి వారికి అర్ధాష్టమంలో వచ్చేటప్పటికి రాహు యొక్క సంచారం జరుగుతుంది. రాహు ఎప్పుడైతే అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అది ముఖ్యంగా ఆరోగ్యపరంగాను మరి అదేవిధంగా గృహం చిత్రం చేయడానికి కూడా కారకంగా ఉంటుంది. అంటే సొంత ఇల్లును అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరియు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోవచ్చు. వాటితో పాటు ఈ రాశివారు గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మకర రాశి వారికి షష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని ప్రతికూలంగా ఉంటాడు. షష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి ముఖ్యంగా సంఘంలో గౌరవం గుర్తింపు కలిగినటువంటి వారితో, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్లో ముందుండగలుగుతారు. గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత అనేది అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ కొనుగోలు విషయాల్లో మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. బంధువులతో మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. బంధువులతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ మీకు కోపాన్ని వాటి మీద చూపించద్దు. ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. మాట దురుసు, ఎందుకంటే ముఖ్యంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఏంటంటే అంతా బాగా ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడే మాట అనేది ఎదుటి వారిని ఎక్కువగా బాధించడం, దానివల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా పొందాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కష్టపడి చేసినటువంటి కష్టానికి కూడా వాల్యూ లేకుండా పోతుంటుంది ఒకసారి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. ఇక వారం సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తుంది.
రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది ఇక రాశి వారికి ప్రతికూలమైనటువంటి గ్రహం అనేది ఈ యొక్క వారంలో కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేది ఎక్కువగా ఉండాలి. డ్రైవింగ్ చేసే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి రాశి వారు చేసుకోవాల్సింది గాయత్రి మంత్ర జపాన్ని ఎక్కువగా చేయాలి. విద్యార్థులు ముఖ్యంగా అప్పుడు వారికి విద్యాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ కుంభరాశి. కుంభరాశి వారికి ఒక వారం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ ధైర్యంలో మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు ఇవ్వగలుగుతాడు రాశి వారికి. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ప్రతిబంధకంగా మారాడు అనమాట. ముఖ్యంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు. మానసికమైనటువంటి చింతన కలిగిస్తూ ఉంటాడు. ధన స్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదువుకితే ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు వీలైనంత వరకు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అనమాట. ప్రమోషన్స్లో కానీ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కానీ మీరు అనుకున్నటువంటి సన్మానాల్లో కానీ మీకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. కానీ రవి యొక్క అనుకూలత రీత్యా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనునిత్యం వచ్చినప్పటికీ ముఖ్యంగా వీరు సూర్యారాధన చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. రాహువుకి దుర్గాదేవిని, కేతువుకి వచ్చినప్పటికీ వినాయకుడిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. వీటితో పాటు దత్తాత్రేయ ఆరాధన అనేది విద్యార్థులు చేయగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కుజుడు ధనస్థానాల్లో చతుర్థంలో వచ్చినప్పటికీ రవి యొక్క ప్రతికూలత అనేది వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా వీరికి ధైర్యాన్ని అయితే ఇవ్వగలుగుతుంది. అంటే వీరు చేసేటువంటి ప్రయాణాల్లో ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమాల్లో రవి యొక్క సంచారం అనేది ప్రతిబంధకంగా మారుతుంది. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువ సమయం పట్టడానికి కారకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కారకంగా కూడా చతుర్థంలో సంచారం చేసేటువంటి రవి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనస్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అష్టమాన్ని చూస్తాడు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, తండ్రి తరపు బంధువులతో పొరపత్యాల విషయాల్లో జాగ్రత్తలు అనేవి ఎక్కువగా ఉండాలి. తండ్రి గారితో కూడా స్థిరచరాస్తుల విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకొని వీరు నడపాలి. మరి అదేవిధంగా వీరు ఎంతకాలమో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని కాంట్రాక్ట్స్ కానీ లేకుండా ఉంటే వేటి కోసం అయితే ఆస్తుల గురించి కొన్ని వీరు వెయిట్ చేస్తున్నారు, అవి కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది. దుర్భాషలు ఆడే ముందు అవి ఎటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్ది ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. మరియు రవికి కుజుడికి పరిహారం అనేది చేసుకోవాలి. రవికి సూర్యనారాయణ స్వామిని పూజించండి. కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. రాహుకి దుర్గాదేవిని పూజించండి. కేతువుకి వినాయకుడిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.